చాలామంది అడిగారు, మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా, మీరు లవ్ మ్యారేజ్‌లో సఫర్ అవ్వలేదా అని. చాలా మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు మాత్రమే వీడియో వినండి. మిగిలిన వాళ్ళు ఈజీగా స్కిప్ చేసేయండి. నెగెటివ్ కామెంట్స్ పెట్టకండి. ఒక విషయం నేను చెప్పాలి అనుకున్నాను. అరేంజ్డ్ మ్యారేజ్‌లో పేరెంట్స్ హై మెచ్యూరిటీ ఉండి, వాళ్ళు చాలా ఎక్కువ టైం తీసుకొని, నాకు నా పిల్లల జీవితమే ఇంపార్టెంట్, ఎవరు ఏమనుకుంటే ఏంటి, అవతల పర్సన్స్‌కి డబ్బుందా, లేకపోతే ధనం ఉందా, ప్రాపర్టీస్ ఉన్నాయా అని చూడకుండా అవతల యొక్క పర్సన్ క్యారెక్టర్‌ని మాత్రమే చూసి రాంగ్ పర్సన్కి ఇచ్చి మ్యారేజ్ చేయడం కంటే టైం తీసుకొని మ్యారేజ్ చేయడం చాలా గ్రేట్ అనుకున్న పేరెంట్స్ చాలామంది ఉంటారు. అలాంటి పేరెంట్స్ దగ్గర పెరిగిన పిల్లలు అరేంజ్డ్ మ్యారేజ్ సక్సెస్ఫుల్గానే ఉంటుంది. నెక్స్ట్, కొంతమంది పేరెంట్స్ అసలు అవతల టైం అయిపోతుంది పిల్లలకి, మనం త్వరగా మ్యారేజ్ చేసేయాలనే ఉద్దేశంతో అవతల వాళ్ళ కోసం అసలు ఎంక్వైరీ చేయకుండా వాళ్ళకి డబ్బు ఉందా, లేకపోతే ప్రాపర్టీస్ ఉన్నాయా అని మాత్రమే ఆలోచించి మ్యారేజ్ చేసేస్తున్నారు. అలాంటి వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు అరేంజ్డ్ మ్యారేజ్లో. కానీ అలాంటి అరేంజ్డ్ మ్యారేజ్లో అవతల వ్యక్తి మన పిల్లల్ని కొట్టినా తిట్టినా కూడా మనం బయట పడలేము, ఎందుకంటే మన పరువు పోతుంది అనే భయంతో. ఇలా చాలామంది అరేంజ్డ్ మ్యారేజెస్లో లేడీస్ మీద అబ్బాయిలు చేతులు చేసుకుంటూనే ఉంటున్నారు. అయినా కూడా ఆ లేడీస్ బయటికి రాలేరు, ఎందుకంటే అది అరేంజ్డ్ మ్యారేజ్ అవటం వల్ల బయటికి చెప్పుకుంటే పరువు పోతుందని. నెక్స్ట్, ఇప్పుడు లవ్ మ్యారేజ్లోకి వద్దాం. లవ్ మ్యారేజెస్లో కూడా దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందంటే ఆ కపుల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆ కపుల్స్ యొక్క అండర్స్టాండింగ్ ఎలా ఉంది అనేది అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఆ కపుల్స్ అట్రాక్షన్కి లవ్కి తేడా తెలుసుకొని ఇది నా లైఫ్ అని కన్ఫామ్గా ఫిక్స్ అయ్యి ఇద్దరు సెటిల్ అయ్యాక మ్యారేజ్ చేసుకుంటే ఆ మ్యారేజ్ చాలా ఎక్కువ కాలం ఉంటుంది. ఆ మ్యారేజ్ మధ్యలోకి వచ్చి ఎవరు కూడా ఏమీ చేయలేరు. అదే లవ్ మ్యారేజ్లో ఇద్దరు పర్సన్స్ అనేవాళ్ళు అట్రాక్షన్కి లవ్కి తేడా తెలియకుండా థర్డ్ పర్సన్ని, ఏదైనా చిన్న గొడవ వచ్చినప్పుడు థర్డ్ పర్సన్ని ఆ రిలేషన్షిప్లోకి తీసుకొచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆ రిలేషన్ అనేది బ్రేక్ అవుతుంది. ఇది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అనేది కాదు. ఆ మ్యారేజ్లో ఉన్న కపుల్స్ యొక్క అండర్స్టాండింగ్, వాళ్ళ యొక్క మెచ్యూరిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలా అరేంజ్డ్ మ్యారేజెస్లో వైఫ్ని అంత గట్టిగా కొట్టినా కూడా ఆ అరేంజ్డ్ మ్యారేజెసే చాలా గ్రేట్ అనుకుంటున్న మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళది ఈగో అనమాట, వాళ్ళది ఒక రకమైన సైకాలజీ పిచ్ అనమాట. వాళ్ళ వైఫ్ వాళ్ళ హస్బెండ్ ఎంత సఫర్ అయినా కూడా వాళ్ళకి కనపడదు, ఎందుకంటే వాళ్ళ పరువు నిలబడిపోయింది కాబట్టి. పరువు నిలబడటం అంటే మన ఇంట్లో ఉన్న మన లైఫ్ పార్ట్నర్స్ కానీ మన ఇంట్లో ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ అన్న వాళ్ళు హ్యాపీగా ఉండడం అనేది పరువు నిలబడటం. నువ్వు ఇంట్లో నీ పిల్లని కొట్టేసి తిట్టేసి ఈ అరేంజ్డ్ మ్యారేజ్ చాలా బాగుంటుందని నీతులు చెప్తే అది ఎక్కడ కూడా అది వింటానికి కూడా చాలా చండాలంగా ఉంటుంది. అవతల విన్న వాళ్ళు కూడా ముందు నీ భార్యను చూసుకొని, ముందు నీ భర్తను చూసుకొని చాలా చండాలంగా అనుకుంటారనమాట మనసులో. వాళ్ళ మనసులో అంత దరిద్రంగా అనుకున్నప్పుడు నువ్వు ఎంత చెప్పినా దండగా అవుతుంది. సో అరేంజ్